की మోర్చా నాయకులు నబీ రసూల్ గారికి, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్ గారికి, అలాగే మాజీ మండల అధ్యక్షులు తాడిపర్రి పోతులయ్య గారికి, అలాగే నాయకులు డోలా రాజారెడ్డి గారికి, పోతుకుంట రాజు గారికి, లక్ష్మీదేవమ్మ గారికి, నారప్ప గారికి, హాస్పిటల్ డైరెక్టర్ జింగా రాధమ్మ గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, తాడిమరి మండలము, అలాగే ఈశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు, లోకేశ్వర్ రెడ్డి గారు, చాక్లెట్ రాణి గారు, చాక్లెట్ చాణక్య గారు, గుడిశెట్టి భరత్ గారు, జి హరిప్రసాద్ గారు, వైదేశ్ కుమార్ గారు, నరసింహనాయుడు గారు, పాపిశెట్టి దామోదర్ గారు, చిన్న అశోక్ గారు, పొలారి మంజునాథ్ గారు, ప్రభావతమ్మ గారు, షేక్ బాబా ఫక్రుద్దీన్ గారు గారు, టి విజయ్ కుమార్ సుబ్బరాయుడు గారు, జి అంజీ గారు, జి అఖిల్ గారు, సాకే జయరాముడు గారు, జి సోమశేఖర్ గారు. సత్యకుమార్ యాదవ్ గారి మంత్రి కార్యాలయం ధర్మవరం పట్టణంలో పనిచేస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కార్యాలయం రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. దీంట్లో పార్టీలు చూడం, కులం చూడం, మతం చూడం, భాష చూడం, వర్గం చూడం. ఏ ఒక్కరైనా ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ఓటర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ధర్మవరం మంత్రి గారి కార్యాలయం పనిచేస్తుంది, పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ధర్మవరం మంత్రి గారి యొక్క కార్యాలయము సీఎం రిలీఫ్ ఫండ్ కమిషన్ తీసుకోదు, ఎస్సీ ఎస్టీ లోన్లు ఇప్పిస్తే కమిషన్ తీసుకోదు, బీసీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తే కమిషన్ తీసుకోదు, అంగన్వాడీ వర్కర్ల పోస్ట్ ఇస్తే కమిషన్లు తీసుకోదు, ఆర్పీ పోస్ట్ ఇస్తే కమిషన్ తీసుకోదు, స్టోర్లు ఇస్తే కమిషన్ తీసుకోదు, కిరోసిన్ ఇస్తే కమిషన్ తీసుకోదు. కమిషన్ లేకుండా, కలెక్షన్ లేకుండా, కరప్షన్ లేకుండా మంత్రి గారి కార్యాలయం పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీడెవరో సోదరుడు చెప్తున్నాడు, ఏనా భవ్యమైన భవనం నిర్మాణం చేస్తున్నామట కర్నూలులోను అని. నేను భవ్యమైనటువంటి భవన నిర్మాణం చేస్తున్నాం. సోదరుడు వచ్చి నేను సాయంత్రం ఏదో అద్భుతంగా నటిస్తున్నట, ఏదో ఎవడన్నా లెక్క తీస్తున్నట, కార్లు ఏమంటామంట, నీ చేతికి ముట్టుకోమంటాను. నేను చెప్తున్నా, నేను మా అమ్మకు అబ్బ పుట్టా, మాట్లాడినోడు ఎవడు పెట్టినా నాకు తెలియదు. నేను అటువంటి పని చెయ్యాలనుకుంటే నన్ను ఎవడో ఆపలేడు. కానీ నేను సత్యకుమార్ యాదవ్ గారు నా మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో
వీడైతేనే నా స్నేహితుడుగా సరిగా ఉంటాడు, నేను అనుకున్నటువంటి నా ఆలోచనను నా ఆకాంక్షలను నెరవేరుస్తాడు. కాబట్టి నేను హరీష్ అనేటువంటి వ్యక్తిని అక్కడ పెడుతున్నాను. నేనేం ఆషామాషి వ్యక్తి కాదు. భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీకి 3 సార్లు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా, అనేక జిల్లాలకు ఇన్ఛార్జిగా పనిచేశా, రాయలసీమ జిల్లాకి గోదావరి జిల్లాల వరకు ఇన్ఛార్జిగా పనిచేసేటువంటి వ్యక్తిని. కలెక్షన్లు కరప్షన్లు నా బాడీలో లేవు. నాలో ప్రవహిస్తున్న రక్తము సాఫ్రనైజ్ బ్లడ్, కాషాయపు రక్తము. కాషాయం అంటే ఒక సింధూరము. ఆంజనేయ స్వామి ఏ రకంగా పరిపూర్ణంగా ఉంటాడో ఆ రకంగా నేను ఉంటా తప్ప బిల్డింగ్లు కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆ రోజే చెప్పా, ఏదో కదిరిగడ్డకు తలకాయ కట్టి 100 మంది కామెడీ చేసే వ్యక్తిని కాదు. నేను కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. నేను ఆర్ఎస్ఎస్ బీజాలు నేర్చుకొని ఆర్ఎస్ఎస్ వనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిని. నేను ఏ రకంగా ఉన్నానో నాకు తెలుసు. నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు ఈ రకంగా మైండ్ గేమ్ ఆడి నా మైండ్ డిస్టర్బ్ చేయాలంటే నేను కూడా 35 ఏళ్ళ రాజకీయాల్లో ఉండబట్టి విద్యార్థి నాయకుడిగా పనిచేసా. భారతీయ జనతా పార్టీగా 33 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీలో నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నేనైతే ఈ జాతీయవాద సిద్ధాంతం మా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన ఏకాత్మక మానవతావాదం ఉందో ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కలెక్షన్ల కోసం పనిచేసి చిల్లర కార్యకర్తలు కాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిల్లర కోసం ఎదుర్కొనే వ్యక్తి హరీష్ బాబు గారు అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాల ఊహాగానాలు మా కార్యకర్తలు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాడు ఏదో మూటలు కట్టుకున్నారు. ఆ మూటలు కావాలంటే మీరే పోయి తెచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఉంటా, మా ఇల్లు అక్కడ 3 రూములు ఉంటాయి. కేవలం 3 రూములు. నేను ఆ రోజు చెప్తున్నా, నేను ఉండేటువంటి ఇల్లు 3 రూములు మాత్రమే. అది కూడా మా నాయన ఇచ్చినటువంటి ఆస్తి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 1 పైసా ఇక్కడ కలెక్షన్ చేసినట్టు రుజువు చేసే దమ్ము మీకు ఉండాలి. ఎందుకంటే వేగంగా సాయి గణేష్ గారు బేకార్ నా కొడుకులతో కూర్చొని మాట్లాడుతుంటారు మదీనా దగ్గర. ఆడ వాళ్ళ మాటలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు సత్యకుమార్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన లక్ష్యం ఏంటిరా అంటే ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం మన లక్ష్యం. ఇట్లా చిల్లర కారు